పెద్ద పెద్ద దేశాలు చమురు సరఫరాలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం ముందు చూపుతోనే దేశంలో చమురు కొరత పెద్దగా ఏర్పడలేదని, తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదన్నారు. సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. నాలుగైదు రోజులుగా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పెట్రోలు, డీజిల్ కొరత ఉందని, అంతకుముందు ఎల్పిజి కొరత ఉందని పెద్ద ఎత్తున మరి ప్రచారం జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో గతంలో కూడా ఎల్పిజి వచ్చినప్పుడు కూడా ఈ రకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి మరి ఆ రోజు అందరికీ ప్రజలకు విశ్వాసం కల్పించడం జరిగింది. ఈరోజు ఎక్కడ కూడా ఎల్పిజి కొరత లేకుండా, ఎంత డిమాండ్ ఉన్నప్పుడు కూడా ఈరోజు డొమెస్టిక్ పర్పస్ భారత ప్రభుత్వము మరి సమర్థవంతంగా ఎల్పిజి సిలిండర్స్ ప్రజలకు అందజేస్తూ ఉంది. కానీ ఇటీవల మనం అందరం చూస్తున్నాము, డీజిల్ కొరత ఉందని, లేక పెట్రోల్ కొరత ఉందనేటువంటి ఒక ప్రచారం మరి ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. అది సోషల్ మీడియాలో కావచ్చు, ప్రసార సాధనాల్లో కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రకటనలు కావచ్చు. దీనికి అంతటికీ కారణమని సందర్భంగా మనం చేస్తున్నాను. వాస్తవంగా ఇంతకుముందు చెప్పడం జరిగింది, నార్మల్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎంతైతే మరి మన తెలంగాణ రాష్ట్రంలో సరఫరా చేస్తూ ఉన్నామో దానికంటే ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. కొన్ని పెట్రోల్ కానీ డీజిల్ కానీ డబల్ సప్లై చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి 4325 మొత్తము ఈ యొక్క పెట్రోల్, డీజిల్ అవుట్లెట్స్ ఉంటే, పెట్రోల్ పంపులు అంట మనం, అవుట్లెట్స్ ఉంటే అందులో ఈరోజు ఉదయం 106 పంపులలో స్టాక్ లేదు. అది కూడా యావరేజ్గా ఉండేది, ఇది కొత్త కాదు. ఈ రకంగా యావరేజ్ సప్లై సమయంలో కూడా కొన్ని పంపులలో ట్రాన్స్పోర్టు సరిగ్గా సకాలంలో అందకపోవడం కానీ, వాళ్ళు ఇండెంట్, పెట్రోల్ పంపులకు సంబంధించినటువంటి వాళ్ళు సకాలంలో ఇండెంట్ పెట్టకపోవడం కానీ, వాళ్ళు డబ్బులు కట్టకపోవడం కానీ. ఇంతకుముందు ఏంటంటే డబ్బులు కట్టకుండా ముందే మనము పెట్రోల్, డీజిల్ సప్లై చేసేవాళ్ళం. ఇప్పుడు ముందు కట్టండి మీరు, మనం కూడా ఇతర దేశాలకు కట్టాలి కదా. కాబట్టి కొంత చాలా బ్యాక్లాష్ లేకుండా, పేమెంట్ బ్యాక్లాష్ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతో ఈ 106 పెట్రోల్ పంపులు కూడా మరి కొంత అక్కడక్కడ బ్యాక్లాష్ ఉన్నది. ఇప్పుడు మనం మీటింగ్ జరుగుతున్న సమయానికి వారు చెప్తున్నటువంటి లెక్కంటే ఆ 106 కూడా పరిష్కారం చేస్తున్నాము. దాన్ని కూడా కొంత సడలింపులు చేసి అన్ని పంపులలో కూడా మరి పెట్రోల్ కానీ డీజిల్ కానీ మరి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే గత 4-5 రోజులుగా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రం